యదేతత్కాళిందే తనుతరతరంగా కృతిశివే కృసే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలసయోరంతర్గతం తనూభూతం వ్యోమ ప్రవిశది వనాభిం కుహరిణే. 39వ అధ్యాయం. నాగమణి మహత్యం. త్రిపుర భైరవి. శ్రీపాదులకు 15 ఏళ్లు. నాగేంద్ర శాస్త్రితో నాగులపై గోష్ఠి. మేము కాల నాగమణిని తీసుకుని మా ప్రయాణం సాగించాము. దారిలో నాగేంద్ర శాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆగా. వారి ఇంట్లో నాగుపాములు వాళ్ళ సంతానంలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. అవి ఎవరికీ హాని కలిగించవు. దివ్యనాగులకు పడగపై మణి ఉంటుంది. దానిని సంపాదించాలని వారు ఎన్నో ఏళ్లు నాగోపాసన చేశారట. వారు ఇలా చెప్పటం మొదలుపెట్టారు. శ్రీపాదులకు 15 సంవత్సరాల వయసులో నేను పీఠికాపురం వెళ్లారు. అక్కడ స్వయంభూదత్తుని మెడలో ఒక కాలనాగుని, దానిపై మణిని చూశాను. నాగమణికి మన జీవితంలోనే ఎన్నో అరిష్టాలను నివారించే శక్తే కాకుండా అంగారక గ్రహంతో సంబంధం ఉన్న అన్ని దోషాలను పోగొట్టే శక్తి కూడా ఉంటుంది. ఆ మణిని చూశాక దానిని ఎలాగైనా సంపాదించి జీవితంలో అభివృద్ధి సాధించాలి అని నిశ్చయించుకున్నాను. నాగదోషశాంతి. నేను నరసింహవర్మగారి ఇంటి మీదుగా వెళ్తూ వర్మగారు చెట్లకు బోధలు చేయటమూ శ్రీపాదులు వాటికి నీళ్లు పోయటమూ చూశాను. ఇంతలో వర్మగారికి ఔదుంబర వృక్షం కింద రాగి పాదుకలు కనిపించాయి. వాటిని కొబ్బరి నీళ్లతో కడిగి ప్రభువుల పాదాల దగ్గర పెట్టారు. శ్రీపాదులు నన్ను నాగేంద్రశాస్త్రి అంటూ పిలిచి, నీవు నాగమణి కావాలని కోరుకుంటున్నావు. ఈ పాదుకలను తీసుకొని వీటిని పూజిస్తూ ఉండు. నాగులు వాటి మణులతో ఏ స్వామిని ఆరాధిస్తాయో ఆ ప్రభువుని నేనే. ఈ దివ్య పాదుకలని అర్చించి ఆ తీర్థం ఇచ్చినట్లయితే వ్యాధిగ్రస్తుల రోగాలు తగ్గిపోతాయి, సర్పదోషాలు హరించుకుపోతాయి. కాలాంతరంలో శంకరభట్టు, ధర్మగుప్తులు నీ వద్దకు వచ్చినప్పుడు ఈ పాదుకలను వారికి ఇచ్చి వారి వద్ద నుండి కాలనాగమణిని నీవు తీసుకో అని చెప్పి నాగదోషాన్ని శాంతింపచేయడానికి పూజలు చేసేటప్పుడు పుట్టింటివారి సొమ్ము లేదా మేనమామల సొమ్ము కొంతైనా ఆ పూజకు అయ్యే ఖర్చులో కలపాలి అని, లేకపోతే ఫలితం ఉండదు అని చెప్పుతూ దాని వెనక ఉన్న కారణాన్ని ఈ విధంగా వివరించారు. పూర్వం శుంభనిశుంభుల అత్యాచారాల వల్ల పీడితులైన దేవతలు హిమాలయాలకు వెళ్లి హైమవతీదేవిని స్తుతించారు. గౌరీదేవి శరీరం నుండి కౌశికి అనే దేవత ఆవిర్భవించింది. దీనితో పార్వతీదేవి శరీరం నలుపుగా మారి కాళీమాతగా ప్రసిద్ధి చెందింది. మళ్లీ గౌరిగా మారాలి అనే భావన రావటంతో కాళి అంతర్ధానం అయ్యింది. పరమేశ్వరుడు ఆమె జాడ తెలియక నారద మహర్షిని అడుగగా దేవి సుమేరు పర్వతానికి ఉత్తర దిశలో ఉందని చెప్పారు. శివుని ఆజ్ఞ మేరకు నారదుడు పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆమెను శివుని వివాహమాడమని కోరాడు. ఆ ప్రస్తావనకు కోపించి పార్వతి ఛాయారూపిణి త్రిపుర భైరవిగా మారింది. ఆ క్రోధావేశాలకు కాలాన్ని శాసించే కాలనాగులు కారణాలు కనుక విష్ణుస్వరూపుడినైన నేను శివుని త్రిశూలంతో నాగమణులను సృష్టించి అవి కాలనాగులు ధరించేలా వరమిచ్చాను. అంతేకాక హైమవతి నా చెల్లెలు కాబట్టి నా చెల్లెలు కోసం నాగమణులను సృష్టించాను. కాబట్టి నాగసర్పదోష నివారణకి పుట్టింటివారు సొమ్ము తృణమో పడమో ఖచ్చితంగా ఉండాలి అని నిబంధన చేశాను అని శ్రీపాదులు తనకు వివరించారని చెప్పాక వారు తమ అనుభవం కూడా ఇలా తెలిపారు. నాగేంద్ర శాస్త్రి కథ. నేను ఈ స్థలంలో ఆశ్రమం కట్టుకొని నా దగ్గరకు వచ్చిన వారికి ధర్మాన్ని బోధిస్తూ పీడితుల పాతలను తొలగిస్తూ జీవితం గడుపుతున్నాను. ఇంతలో నా భార్య మరణించింది. అప్పుడే ఒక మంగళవాని భార్య పాము కాటుతో మరణించింది. నేను నా నాగవిద్యతో పామును రప్పించి విషం తీయించాను. కాని మంగలి భార్య ఆ శరీరంలోకి రావడానికి ఇష్టపడక ప్రాణమయ జగత్తులో స్వేచ్ఛగా ఉండాలని జనులను ఆవహించి
వాళ్ళను బాధించి తాను ఆనందం అనుభవించాలని సంకల్పించుకుంది. మంగలి తన భార్యను బ్రతికించమని ప్రాధేయపడటంతో వారి భార్య శరీరంలో నా భార్య ఆత్మ ప్రవేశపెడతానని, కాని ఆమెను తల్లిలా చూడాలని చెప్పాను. అతడు అంగీకరించటంతో నా భార్య ఆత్మని వాని భార్య శరీరంలో ప్రవేశపెట్టాను. కాని మంగలివాని భార్య మహాదుష్టురాలు, గయ్యాళి. అందువల్ల ఆ శరీరంలోని నాడులన్నీ దోషభూయిష్టమై ఉండటం వల్ల ఆ శరీరంలో ప్రవేశించిన నా భార్యకు విపరీతమైన బాధ, కంపరం పుట్టసాగాయి. ఆ శరీరాన్ని వదిలి వెళ్తానని పదే పదే నా భార్య ప్రాధేయపడుతూ ఉండేది. ఆమె తరచూ నన్ను కలుసుకుంటూ ఉండటం వల్ల నాకు మంగళవాని భార్యతో అక్రమ సంబంధం ఉన్నదని, కాబట్టి నన్ను కులం నుండి వెలివేయాలి అని మంత్రతంత్రాలతో నాకు వచ్చే సంపాదనలో 30% మంగలివానికి నష్టపరిహారంగా ఇవ్వాలి అని మంగలి కులపెద్దలు తీర్పిచ్చారు. పురుగుమీద పుట్రలా మంగలివాని భార్య ఆడవాళ్ల వంటిమీదకు వచ్చి తాను మరణించిన శాస్త్రిగారి భార్యనని, తన భర్త చేసే అన్యాయాన్ని అరికట్టమని, అలా కాని పక్షంలో నన్ను ఆ మంగలికాంతని హత్య చేస్తానని బెదిరించటం మొదలుపెట్టింది. దిక్కుతోచని నేను శ్రీపాదులను శరణు వేడాను. భర్తవి అయినంత మాత్రాన నీ భార్యని మంగలివాని భార్య శరీరంలో ప్రవేశించమని ఆజ్ఞాపించడం ఉచితం కాదు కదా అని నన్ను మందలించి, బాధితులకు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయమని బోధించి, విచిత్రంగా మంగలివాని భార్య తిరిగి మరణించేలా ఆ శవానికి దహనం చేసేలాంటి పరిస్థితులను కల్పించి నా భార్య ఆత్మకు విముక్తి కలిగించారు ఆ జగద్ప్రభువులు అంటూ తన కథనం ముగించారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. స్థిరో గంగావత్తః స్తనముకుళరోమావళిలత కళావాలం కుండం కుసుమశరతేజోహుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిసనయనానాం విజయతే